హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో రీసెడ్ కంటెంట్ అంటే ఏంటి, రీసెడ్ కంటెంట్ ఎందువల్ల వస్తుందని కనెక్టింగ్ శ్రీధర్ గారు ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, యూనిక్ టెక్ ఛానల్లో కనెక్టింగ్ శ్రీధర్ ఏంటి, మేము వచ్చిన ఛానల్ కరెక్టేనా అని మీరేం కంగారు పడకండి. సో మీరు వచ్చింది యూనిక్ టెక్ ఛానల్లోనే. సో యూనిక్ టెక్ హరీష్ నాకు చాలా దగ్గర ఫ్రెండ్. సో చాలా దగ్గరగా అంటే చాలా తొందరగా చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. సో మీలాగే యాజ్ ఎ క్రియేటర్గా నాకు తెలుసు. ఆ క్రియేటర్గా తెలిసినప్పటి నుంచి తను బాగా తన యాటిట్యూడ్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తన వీడియోస్ కానీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సో అరే ఇన్ని రోజులు హరీష్ ఎందుకు పరిచయం కాలేదు నాకు. సో మనం చాలా మందిని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చిన్న చిన్న క్రియేటర్లు లేకపోతే 1000 సబ్స్క్రైబర్లు 500 సబ్స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన తనకి టాలెంట్ లేదేమో అని అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోద్దు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. కాబట్టి సో హరీష్ గురించి, యూనిక్ టెక్ ఛానల్ గురించి ఏ మాత్రం తక్కువ అంచనా వేయకండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, చాలా నాలెడ్జ్ ఉంది. ఓకేనా? సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎందుకు వస్తుంది? చాలా మందికి రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చి మానిటైజేషన్ అనేది డిసేబుల్ చేస్తుంది యూట్యూబ్. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏందని అంటే వేరే వాళ్ళ వీడియోలు అంటే మన వీడియోస్ కాకుండా ఒరిజినల్ గా ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ ఛానల్ యొక్క వీడియోలు కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోలు కానీ, వాట్సాప్ స్టేటస్ వీడియోలు కానీ, ఇలా వేరే వాళ్ళ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు తీసుకొచ్చి మీ ఛానల్లో వేస్తే మీరు ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అవుతుందో అప్పుడు మీకు మానిటైజేషన్కి వెళ్తుంది. సో స్టెప్ 1 స్టెప్ 2 అయిపోతుంది. థర్డ్ స్టెప్ లో మీకు ఆటోమేటిక్గా మీకు డిటెక్ట్ అయిపోతుంది ఛానల్లో ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్ ఉంది, వేరే వాళ్ళ ఛానల్ కంటెంట్. సో అందుకనే మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చాం. అందుకనే పేర్లోనే చూడండి, రీయూజ్డ్, యూజ్ చేసిన దాన్ని మళ్ళీ రీయూజ్ చేసింది. సో అలాంటి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది డిసేబుల్ అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ మీకు 30 days టైం ఇస్తుంది. 30 days మీరు రివ్యూ చేసుకొని మీరు ఎక్కడెక్కడ కాపీ కొట్టారు, ఎన్ని వీడియోలు కాపీ కొట్టారని చెక్ చేసుకొని ఆ వీడియోలన్నీ తీసేసి మళ్ళీ మీరు అప్లై చేసుకోమని చెప్పి 30 days టైం ఇస్తుంది. ఆ 30 days లో మీరు ఎంత లాస్ అవుతారు? యాడ్స్ అన్ని పోతాయి, వచ్చే మనీ పోతాయి. సో 1 month టైం అంతా వేస్ట్ అవుతుంది. ఊరికనే 1 month వీడియోలన్నీ కూడా ఫ్రీగా జనాలు చూసేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీకే నష్టం. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకుండా సొంతంగా ఓన్ కంటెంట్ పెట్టండి, ఒరిజినల్ కంటెంట్ పెట్టండి. టాలెంట్, మీకు దగ్గర టాలెంట్ ఏమీ లేదు అనుకోకండి. మీ దగ్గర ఎనఫ్ టాలెంట్ చాలా ఉంది మీ దగ్గర. అందుకనే వేరే వాళ్ళ వీడియోలు తెస్తే మీకు అవుతుందేమో పోతుందేమో అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే అన్ని ఓన్ కంటెంట్ పెడతారు. ఒక్క వీడియో చిన్న క్లిప్, ఒక 30 seconds లేకపోతే 20 seconds వీడియో, ఏదో వైరల్ అయ్యేది, లేకపోతే ఏదో సునామీ వచ్చిందో, లేకపోతే వరదలు వచ్చేదో, సంథింగ్ లైక్ ఏదో ఒక చిన్న పాప ఏదో క్యూట్ గా మాట్లాడిందని చెప్పి తీసుకొచ్చి పెడతా ఉంటాం. ఆ ఒక్క దానికే నీకు 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు పోతుంది, వైరల్ అవుతుంది. ఎప్పుడైతే మానిటైజేషన్ వచ్చిందో ఆ ఒక్క దానికోసమే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది. ఇప్పుడు ఆ వీడియో తీయాలంటే వీళ్ళకి వచ్చిన వాచ్ టైం ఏమవుతుంది? అప్పుడు 4000 hours లో మీకు మాక్సిమం 3 hours 3000 2500 దాకా ఈ ఒక్క వీడియోకే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది ప్రైవేట్ లో పెట్టాలి, డిలీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ కూడా కాదు, ఆ మానిటైజేషన్ మనకు కావాలనుకుంటే ఆ వీడియోని డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే ఈ 2500 వాచ్ అవర్స్ అనేది పోతుంది. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. సార్ ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో అంటే ఇంకేం ఆప్షన్ ఉండదు. ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ అయిన వీడియో కాబట్టి ఆ వీడియోని మళ్ళీ మనం అప్లోడ్ చేసిన చిన్న క్లిప్ వాడుకున్నా ఖచ్చితంగా మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. సో అందుకనే వేరే వాళ్ళ కంటెంట్ కానీ, వేరే వాళ్ళ ఛానల్ యొక్క చిన్న చిన్న క్లిప్స్ కానీ యూజ్ చేస్తే మానిటైజేషన్ అయినాక మీకు రివ్యూలో రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. అలాంటి అస్సలు కూడా మీరు వాడద్దు. ఓకేనా? సో సింపుల్ గా ఇంకొక మాట చెప్తాను. నాకు 2 ఛానల్స్ 3 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి. 3 ఛానల్స్ లో నేను ఒక వీడియోని ఒక దగ్గర అప్లోడ్ చేసిన, దాని తర్వాత ఇంకో ఛానల్ అప్లోడ్ చేసిన, ఇంకో ఛానల్ అప్లోడ్ చేసిన. సో ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేసిన అయిపోయింది, సెకండ్ ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో ఉంది. సో మానిటైజేషన్ అప్లై చేసా. అప్పుడు మాకు రివ్యూలోకి వచ్చిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. ఎందుకు పడింది? ఫస్ట్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాం, సెకండ్ ఛానల్లో రీయూజ్డ్ అని వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేసాం కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై ఆఫ్టర్ 1 month టైం ఇస్తాడు, అప్పుడు మీరు రీచ్ చేసుకోవాలి. సో ఇదంతా అవసరమా? టైం అంతా వేస్ట్. మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని ఓన్గా చేస్తే ఇయ్యాల కాకపోయినా సంవత్సరానికైనా సరే మనం సక్సెస్ అవుతాం కదా. సో అందుకని ఓన్ కంటెంట్ చేయడానికి, ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. సో మీకు ఎవరు అడ్డు ఉండరు. ఓకేనా? మీకు యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది, సజెషన్లో తీసుకెళ్తుంది. సో రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటే, కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా.
సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూనిక్ టెక్ ఛానల్ను చాలా బాగా చెప్తాడు, చాలా నీట్గా చెప్తాడు. సో తనకు చాలా సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగా మంచి మంచి వీడియోలు, నాకన్నా బాగా మంచి మంచి వీడియోలు, నేను కుళ్ళుకునే విధంగా, నేను ఈర్షపడే విధంగా కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. బట్ అట్లా ఎప్పుడు ఉండదు. బట్ చెప్తున్నా ఏంటంటే అంత మంచి కంటెంట్ ఇస్తాడు. ఎవరైనా సరే, ఏ క్రియేటర్ అయినా సరే మంచి కంటెంట్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏ క్రియేటర్ అయినా, నాకు ఏదో కాంపిటీషన్ ఉందేమో అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి ఎప్పుడే కానీ. ఎందుకంటే తను ఇంత మంచిగా చెప్తున్నాడు అని దానికన్నా బాగా చెప్పాలనేది ఉండాలి కానీ సో వేరేలాగా ఉండకూడదు. ఓకేనా? సో అందుకనే ఈ ఛానల్లోకి మీకు వచ్చి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే క్రియేటర్స్, ఇప్పుడు చూసారు కదా. సో రీసెర్చ్ కంటెంట్ అంటే ఏంటి, రీసెర్చ్ కంటెంట్ ఎందువల్ల వస్తుందని, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.